హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రతి సంక్రాంతికి ముందు మన గ్రామ దేవతలైన పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, పెద్దమ్మ, నాగులమ్మ ఇలా గ్రామ దేవతలను మన వ్యవసాయ పంటలను రక్షించినందుకు గాను, మనల్ని రోగాల బారిన కాపాడుతున్నందుకు గాను దర్శించుకునే సాంప్రదాయం మనకు పూర్వకాలం నుండి వస్తుంది. మేము కూడా ఈరోజు గ్రామ దేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించడం జరిగింది. ఈ వీడియోలో మీరు చూడబోతున్న ఈ మొదటి ఆలయం పేరు నల్లపోచమ్మ గుడి. కనీస వసతులు కూడా లేకుండా, నడిచే తొవ్వ కూడా లేకుండా అత్యంత దీనమైన పరిస్థితిలో ఈ గుడి ఉండడం నిజంగా విచారకరం. ఒకసారి ఆ గ్రామ దేవతను మీరు కూడా దర్శించుకోండి. నల్లపోచమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత మనం నేరుగా తాటివనంలో ఉన్న పెద్దమ్మ తల్లిని కూడా దర్శించుకుందాం. ఇటీవల కాలంలో ఇక్కడ బోనాల జాతర జరిగిన కారణంగా దేవాలయాన్ని మంచి బంతిపూలతో చక్కగా అలంకరించారు. ఈ ఆలయాలు పచ్చని ప్రకృతిలో చక్కటి తాటివనం మధ్య ఉంటాయి. లోపలికి వెళ్ళి పెద్దమ్మ తల్లిని దర్శించుకుందాం రండి. పిల్ల పాపలను చల్లగా ఉంచాలని ఈ తల్లిని మనం ప్రతి సంవత్సరం వేడుకుంటూ ఉంటాం. ఈ ఆలయం బయట కాళ్ళు కడుక్కోవడానికి బోరింగ్ పంపు కూడా ఉంటుంది. ఇక్కడి నుండి నేరుగా రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయానికి వెళ్ళి ఆ తల్లిని కూడా దర్శించుకుందాం రండి. ఆ తల్లికి కూడా మొక్కులు సమర్పించి అందరినీ చల్లగా ఉండాలని దండం పెట్టి కోరుకోవడం జరిగింది. సర్వే జన సుఖినో భవంతు. మీలో ఒకడు మీ దూడపాక శ్రీధర్.